ఫేక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారా? ఎందుకని ఫేక్ మార్కెటింగ్ చేస్తున్నారు? రీసెంట్ డేస్ లో నా ఫ్యామిలీలో ఒక తమ్ముడు, అన్న నేను ఇక్కడ విజయవాడలో నేను డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, తక్షశిలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా అంటే స్టార్టెడ్ రీసెర్చ్, దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. సో ఇదే డౌట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ సమాధానాలు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అండ్ చూసిన తర్వాత దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ సో ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ తక్షశిల ఐఏఎస్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అన్న క్వాలిఫై అయ్యారా? అవ్వలేదని చాలా మంది స్టూడెంట్స్ కానీ కొంతమంది చెప్పడం నాకు జరిగింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ అయ్యి ఉంటే ఏ ఇయర్లో యూపీఎస్సీ రాశారు? సో దానికి సంబంధించి ప్రిలిమ్స్ అన్న క్వాలిఫై అయ్యారా, లేకపోతే మెయిన్స్ రాశారా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాల్సిన అవసరం ఉంది. లేదు క్వాలిఫై అవ్వలేదు ప్రిలిమ్స్ కూడా అని నాకైతే తెలిసింది. ఇది నిజమా కాదా? ఖచ్చితంగా ఒకసారి క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డిగ్రీ విత్ ఐఏఎస్ అయితే రన్ చేస్తున్నారు, లేకపోతే యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ కొన్ని సంవత్సరాలు రన్ చేసిన తర్వాత క్లోజ్ చేశారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అండ్ గత 9 సంవత్సరాల్లో చాలా కాలేజీలు మీరు చేంజ్ అయ్యారు. లైక్ శాతవాహన, కృష్ణవేణి, తర్వాత సయ్యద్ అప్పల్ స్వామి, అండ్ తర్వాత హజరయ్య కాలేజ్, చాలా కాలేజెస్తో టైఅప్ అయ్యి అక్కడ వదిలివేసి ఇక్కడ వదిలేసి అక్కడ, అంటే చాలా కాలేజీలు మీరు మారారు. ఇప్పుడున్న కాలేజీలు కూడా మీరు కంటిన్యూ అవుతారా, లేకపోతే ఇది కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీలో ఉన్న టైఅప్ అవుతారా? అండ్ అంటే ఇక్కడ ఖచ్చితంగా అయ్యారు అంటే చాలా కాలేజీలు మారారు అని తెలిసింది. ఒకవేళ లేదు మేము అన్ని కాలేజీలు మారలేదు, నేను గత 10 సంవత్సరాల నుంచి తక్షశిల స్టార్ట్ చేసిన కాడి నుంచి సో నేను ఏఎన్యూతోనే వర్క్ చేస్తున్నాము, మహేష్ అల్లతోనే వర్క్ చేస్తున్నానంటే చెప్పొచ్చు దాని గురించి కూడా.